నెక్స్ట్ అందరికీ చాలా ఇంట్రెస్టింగ్ విషయం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. కంపారిజన్ ఇస్తాం సార్ మీ ఎలిజిబిలిటీని బట్టి, అంటే మీ ఇన్కమ్ని బట్టి మీకు ఎంత ఎలిజిబిలిటీ వస్తుందని చెప్తాము. ఇంట్రెస్ట్ పార్ట్ అనేది కాంపిటేటివ్గా ఉంటుంది సార్. అది అందరూ స్టార్టింగ్లో మాది ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ప్రతి ఒక్కరు దానే ప్రజెంట్ చేస్తారు. ఏ బ్యాంక్ లోన్ అయినా కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్టే ముందు చెప్తారు, రైట్? సో అది మీరు ఈజీగా కనుక్కోవచ్చు. దానికంటే ఒకటి వెనకాల ఇంకోటి ఉంటుంది, మీ ఎలిజిబిలిటీ అండ్ మీ సేవింగ్. మీరు ఇల్లు కొంటున్నారు, మీ డ్రీమ్ కమ్ ట్రూ అవుతుంది, హ్యాపీగా ఉండాలా? అయిపోయేసరికి సార్ మీ ట్యాక్సెస్, మీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 5%, GST 7.5%, ఇది ఆల్మోస్ట్ 12.7% మీకు ఎక్స్ట్రా అవుతుంది. 50 లక్షలు అంటే ఆల్మోస్ట్ 12.7 అంటే 6 lakhs డిఫరెన్స్. లాస్ట్కి వచ్చాక ప్రాబ్లం అయిందనుకోండి, ఇంటీరియర్ మరి వేర్ దాంట్లో ఉండలేరుగా. సో ఇవన్నిటినీ అప్ఫ్రంట్గా ప్లాన్ చేస్తాం సార్. దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకొని ఎంత అవుతుంది అని చూసుకొని మన సేవింగ్స్ ఏంటి, ఏ బ్యాంక్లో ఎంత వస్తుంది, మనకి ఎక్కడ ఎంత ప్రాపర్టీ దొరుకుతుంది, అది కరెక్టేనా కాదా, ఆ సరౌండింగ్ ప్రైజెస్ సేమ్ ఉన్నాయా లేదా, ఇవన్నీ చూడాలి సార్. ఇంట్రెస్ట్ ఒకటే, ఇంట్రెస్ట్ ఈజ్ మిగతా వాటి మీద ఇంట్రెస్ట్ పెట్టడం సార్. నాట్ ఓన్లీ బ్యాంక్ ఇంట్రెస్ట్, దట్ షుడ్ బి ద ఇంట్రెస్ట్. ఎవ్రీథింగ్ ప్లాన్డ్, ప్రీ ప్లాన్డ్ వెళ్తే మీరు సక్సెస్ఫుల్గా ఇల్లు కొని హ్యాపీగా 100 మందికి పార్టీ ఇచ్చి సుఖంగా ఉంటారు. మీ మాటలు వింటుంటేనే చాలా సాటిస్ఫైయింగ్ అనిపిస్తుంది.